హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ ఈ లడ్డూ చేసుకోవడానికి మనము ఎటువంటి డీప్ ఫ్రై చేయకుండా చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయే లడ్డూని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. బిగినర్స్ కూడా ఈజీగా చేయొచ్చు. వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకోండి. ముందుగా ఈ పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి ఇలా ఒక 3-4 అవర్స్ నానబెట్టేసుకోండి. ఇలా నానబెట్టిన ఈ పప్పులో ఉన్న నీళ్ళని వంపేసుకోండి. నీళ్లు ఉండకుండా మొత్తం వంపేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పునన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోకి ఎటువంటి వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్ చేసి ఉంచుకోండి. ఇలా పేస్ట్ చేసి ఉంచుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టి ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నేను 1 కప్పు పచ్చిశనగపప్పుకి కరెక్ట్గా 2 టీ స్పూన్లు సరిపోతుందండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ 2 టీ స్పూన్ల నెయ్యి సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ వేసుకుంటే, పెద్ద కప్పు తీసుకున్నట్లయితే ఈ పప్పు ఒక 3-4 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత మనము కొంచెం లైట్గా కింద కొంచెం లైట్గానే, ఎక్కువ కాదు, చూడండి ఇక్కడ అతుక్కున్నట్టు వస్తుందండి. మనకి ఇది కొంచెం ఫ్రై అయిపోతే ఇంకేమీ ఎక్కడ అతుక్కోకుండా నీట్గా ఫ్రై అవుతుంది. మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 4-5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి. చూడండి, మనకి అతుక్కోకుండా బాగా పొడిగా వచ్చేస్తుంది. ఇలా లడ్డులాగా మనకి ఆ చేతికి అతుక్కోకుండా నీట్గా మనం వేసిన ఆయిల్ మళ్ళీ విడుదలవుతుందండి లైట్గా. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా దీన్ని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని, అలాగే 2 లేక 3 యాలకుల్ని దీనిలోకి వేసి మిక్సీకి పట్టేసుకుందాము. ఇలా చూడండి, రవ్వగా ఎంత చక్కగా ఉందో. ఇలా మిక్సీకి పట్టేసిన ఈ పౌడర్ని పక్కన పెట్టేసి, ఏ కప్పుతో అయితే మీరు పచ్చిశనగపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు షుగర్ వేసుకోండి. దానిలోకి 1/2 కప్పు వాటర్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదండి. 1/2 కప్పు కన్నా కొంచెం తగ్గించినా పర్వాలేదండి. మనం దీన్ని పాకం పట్టుకుందాము. ఎక్కువ పాకం ఏమీ అవసరం లేదు. జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ చక్కెర అంతా కరిగిన తర్వాత నేను కొంచెం తగ్గించి వేసానండి. షుగర్ అనేది 1/2 కప్పు మాత్రమే వేసాను. కరెక్ట్గా చూడండి, ఇలా తీగ వస్తే సరిపోతుంది. అదిగోండి, చూసుకోండి ఫ్రెండ్స్. ఆ తీగ వచ్చేటప్పుడు చేతిన కాలుతుందండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఆ తీగ పాకం కోసం జస్ట్ అలా అనటానికి చేయి పెట్టారంటే వేడి మీద కాలుతుంది. చూసుకొని వంట చేయండి జాగ్రత్తగా. ఇలా పాకానికి వచ్చిన తర్వాత ముందుగా మనం మిక్సీకి పట్టేసుకున్న ఈ పౌడర్ని అంతా వేసి, ఈ శనగపప్పు పౌడర్ని అంతా వేసుకొని చక్కగా, మీరు కావాలనుకుంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చండి. వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు బాగా మిక్స్ చేసుకోండి దీన్ని. మనకి కొంచెం చూడండి, ఇప్పుడు వేడిగా ఉంది ఫ్రెండ్స్. చూసుకొని లడ్డు పట్టుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము లడ్డు పట్టేసుకుంటే సరిపోతుంది. లడ్డులాగా ప్రిపేర్ చేసుకుంటే అంతే ఫ్రెండ్స్. రౌండ్గా ప్రిపేర్ చేసేసుకోండి. లడ్డులాగా పట్టేయటమేనండి. చాలా ఈజీగా లడ్డూని ప్రిపేర్ చేసాం కదా, దీని టేస్ట్ మనం మామూలుగా చేసుకునే లడ్డూలాగే ఉంటుందండి. సేమ్ చాలా ఈజీగా మీరు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, లడ్డు తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ లడ్డూల్ని ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరినాయో కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం. నమస్తే.